విదేశాల్లో ఉన్నటువంటి గూగులో, మైక్రోసాఫ్టో లేకపోతే గనక ఏదైనా టెక్నాలజీ కంపెనీలు ఇండియాలోకి వస్తే మహారాష్ట్రలో పెట్టుబడులు పెట్టండి, మహారాష్ట్రలో పెట్టుబడులు పెట్టండి అని చెప్పి రాష్ట్రాలు పిలుస్తుంటే అవి పెడితే పండగలు చేసుకుంటున్న రోజుల్లో మనం వెళ్ళి విదేశాల్లో పెట్టుబడులు పెట్టే స్థాయికి ఎదిగిపోయాం. ఏదైతే సర్వం యాప్ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత, అట్లాగే ఈ బ్రిక్స్కి సంబంధించిన అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన సందర్భంలో, అలాగే షాంఘై కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించినటువంటి దాంట్లో లీడ్ తీసుకున్నటువంటి సందర్భాల్లో ఢిల్లీలో జరిగినటువంటి మీటింగులో ఈ సర్వం యాప్ వాడారు. ఈ సర్వం యాప్ దగ్గర ఒక మాట మాట్లాడితే వివిధ భాషల్లో అది ట్రాన్స్లేషన్ అయిపోతుంది. అట్లాంటి సర్వం యాప్ కనిపెట్టింది భారతీయులు. అది బాగా ప్రొజెక్ట్ చేసుకొచ్చారు, ఆ రోజున చూపించారు కూడా. ఇప్పుడు ఈ సర్వం యాప్ అనేటటువంటిది భారతదేశంలో సక్సెస్ అయిన నేపథ్యంలో అంతర్జాతీయ విస్తరణ కోసం ఇదివరకు ఏఐలన్నీ కూడా అమెరికాలోనూ చైనాలో పుట్టుకొచ్చి ప్రపంచం అంతా విస్తరిస్తే ఇప్పుడు భారత్కి సంబంధించిన కంపెనీ వెళ్ళి యూరప్ సమాజంలో విస్తరించడానికి సిద్ధపడుతుంది. శాన్ ఫ్రాన్సిస్కోలో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ని గ్లోబల్ సమాజానికి అందించేందుకు గాను తన వ్యాపారం అక్కడ సెకండ్ అవుట్లెట్ పెడుతోంది.